హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం చేసుకునే రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్ని పచ్చళ్ళు ఒక ఎత్తు అయితే ఈ పచ్చడి ఒక ఎత్తు, అంత కమ్మగా ఉంటుంది. అసలు వీడియోనైతే ఎవ్వరు కూడా మిస్ చేయకండి, తప్పకుండా చూడండి. ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతేనంటే నేను గంగవాళ్ళ కూర చట్నీ చేస్తున్నానండి. టమాటో వేసి చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఒక 8 కట్టల దాకా తీసుకున్నా, కొంచెం కాడలతో పాటు ఒలుచుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత వాటర్ తీసుకొని ఈ వాటర్లో మనం తీసుకున్న ఈ గంగవల్లి కూర మొత్తం వేసి నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకోవాలి. ఇలా మంచిగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులను మాడకుండా మంచిగా వేపుకోవాలి. నువ్వులు ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. తర్వాత మళ్ళీ ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక 7-8 దాకా తీసుకోండి. పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మంచిగా మగ్గిన తర్వాతనే గంగవల్లి కూర వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ ఆకుకూర వేసుకుందాము. గంగవల్లి కూర వేసుకున్న తర్వాత ఈ కూర ఒక 2 నిమిషాలు బాగా మగ్గాలండి. ఇలా మగ్గించుకొని కూర కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుందాము. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనము టమాటాలు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 4 టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా పండిన టమాటా అయితే బాగుంటుంది. టమాటో వేసుకొని ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసుకుందాము. ఆ తర్వాత ఇంగువ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందులోకి మంచిగా కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇలా వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకుందాము. టమాటా వేసినాం కాబట్టి చింతపండు కొద్దిగానే వేసుకోవాలి. చింతపండు వేసేసుకున్న తర్వాత కొంచెం ఒక చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా ఉడుకుతాయి. ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి ఈ విధంగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని వేపి పెట్టేసుకున్న నువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోండి. తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా గంగవల్లి కూర టమాటో, అది వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ముందు కొంచెం తక్కువనే వేసుకోండి, టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా మనం రోట్లో చట్నీ రుబ్బుకుంటే ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పచ్చడిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఈ చట్నీలో బాగా మగ్గడం వల్ల పుల్ల పుల్లగా ఉంటూ తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకోవాలి. పప్పులు కాసేపు వేగనివ్వాలి. పప్పులు వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పోపు బాగా వేగాలి. ఇలా పోపు రెడీ అయిన తర్వాత చట్నీలో వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితేనంటే, అద్భుతంగా ఉంటుంది రుచి. ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేయకండి. చూసారు కదా, గంగవల్లి కూర టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.